జ్యోతి అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహా పలువురు కార్పొరేటర్లు, ఇతర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతులు ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే మానేయుడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ 5 o'clock పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియదు కూడా బయటకు వచ్చి అరెస్ట్ చేస్తున్నాం, బట్టి విక్రమార్ గారిని కుక్కట్పల్లికి వస్తున్నాడుగా అరెస్ట్ చేస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే నేను వస్తాను కదా, నేను వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాలు పాల్గొని మహనీయుని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుక్కట్పల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కట్పల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా ఆర్థిక మంత్రి వస్తున్నప్పుడు ఒక శాసనసభను ఫోన్ చేసి రమ్మని చెప్పడం ధర్మం. ప్రతిపక్ష నాయకులు పిలవద్దు అని చెప్పి లేదు కదా, పిలవాలి కదా, పిలిస్తే మేము కూడా వస్తాం కదా. మొన్న కూడా మనకున్నటువంటి ఇన్ఛార్జి శ్రీధర్ బాబు వచ్చాడు, చెప్పలేడు. ఇవాళ మరి నా ప్రోగ్రాం బయటకు వస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినా తెలియదు. శ్రీధర్ బాబు అక్కడ బట్టి విక్రమార్క గారు వస్తున్నారు. బట్టి విక్రమార్క వస్తే కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ కి వెల్కమ్ చెప్తాం, మీ మంత్రులు వచ్చినా వెల్కమ్ చెప్తాం, ముఖ్యమంత్రి వచ్చినా వెల్కమ్ చెప్తాం తప్ప మీకు వచ్చినటువంటి అడ్డంకి ఎప్పుడు వేయం. మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో ఎప్పుడు మా పబ్లిక్ కానీ మా కార్యకర్తలు కానీ మేము ఎప్పుడు తప్పు చేయం. ఏమన్నా నిరసన కార్యక్రమాలు ఉంటే పార్టీ సిద్ధాంతం మన పార్టీ పిలిపిస్తే తప్ప ఆ పార్టీ పిలిపిలేదు. ఈ రోజు హౌస్ అరెస్ట్ అంటున్నారు, మాకు తెలియదు. ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను గవర్నమెంట్ కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం వల్ల మీకే నష్టం తప్ప అదక నష్టం ఉండదు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, వివరాలేంటి? నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్కి నిరసనగా ఈరోజు ట్యాంక్ బండ్ కూడా బీఆర్ఎస్ నేతలు పిలుపునివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ట్యాంక్ బండ్కి రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు ఆ రోజు హౌస్ అరెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉదయం హరీష్ రావు నివాసానికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర కూడా ఇటు పోలీసులు చేరుకొని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎవరిని కూడా బయటికి రానిటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నేరుగా ట్యాంక్ బండ్ వద్దకు వెళ్ళి ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వారిని కొంతమంది పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కూడా బీఆర్ఎస్ నేతలు కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఒకవైపు హౌస్ అరెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది, మరోవైపు పోలీసులు మాత్రం ఎవరిని కూడా బయటకు కూడా వెళ్ళనిటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన అనేది మాత్రం కొనసాగిస్తాం. ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినందుకు మాత్రం రేపు కానీ ఎల్లుండి కానీ ఇదే విధంగా మేము ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళే సమాచారం వెళ్ళే విధంగా కూడా మేము ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. హరీష్ రావు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న కౌశిక్ రెడ్డి అరెస్ట్ సంబంధించిన విషయం కావచ్చు, నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పెద్ద ఎత్తున ఒక హైడ్రామా కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన కూడా చేశారు. అటు కౌశిక్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని చెప్పేసి కూడా వారు ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు హరీష్ రావుని నిన్న గచ్చిబౌలి పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. గచ్చిబౌలి వద్ద ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేస్తారు. దాంతోపాటు మిగతా కొంతమంది ఎమ్మెల్యేని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలిపించినటువంటి అంశం కూడా కనిపించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అవన్నీ కూడా ఆపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్
ఈ అన్ని అంశాన్ని కూడా లేవనెత్తే ఖచ్చితంగా వారిపై కేసులు పెడుతున్నారు. గలం విప్పినటువంటి నేతలపైన ఈ విధంగా కేసులు పెట్టడము, అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా ఈరోజు పిలుపును ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, ఇటు ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కార్యదర్శులు, ఇటు గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు ప్రస్తుతానికి హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ ధర్నాకి పిలుపునివ్వడంపై ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా రియాక్ట్ అయిందా? మళ్ళీ దీని మీద ఏమైనా స్టేట్మెంట్స్ ఇచ్చిందా హౌస్ అరెస్టుల తర్వాత? ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పేది ఒకటి, కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఇటు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా లాఠీచార్జ్ అనేది జరగలేదు. గత 10 ఏళ్ల పాటు నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన విషయాలు కూడా గత బీఆర్ఎస్ పార్టీ వివరించిన తీరు కావచ్చు, వారిపై లాఠీచార్జ్ విధించడం కానీ ఇంకా అనేక విధంగా కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అంతగానం కేసులు అనేది నమోదు కాలేదు. కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హైప్ చేసేటువంటి విధంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ హౌస్ అరెస్ట్ సంబంధించిన విషయాలపై మాత్రం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించలేదు. ఎందుకంటే ఇది ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి హౌస్ అరెస్ట్ కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా కొంత విధ్వంసం సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగానే పోలీసులు భావించి ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ హౌస్ అరెస్టులతో వీళ్ళని బీఆర్ఎస్ నేతలందరినీ నిర్వహించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యాచరణ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇందాక చెప్పినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఈ హౌస్ అరెస్ట్ తోటి వదిలేదు లేదు, ఖచ్చితంగా ముందు ఇంకా ఆందోళన అనేది ఉధృతం చేస్తాము. ఎందుకంటే రీసెంట్గా లగచర్ల జరిగినటువంటి ఇష్యూ సంబంధించినటువంటి విషయం కావచ్చు, రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులపై పెట్టినటువంటి కేసులు కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యేలపై పెట్టినటువంటి కేసులు, అంటే ఇవన్నీ కూడా అక్రమ కేసులు కావాలని చెప్పి తమ పార్టీలోకి లాక్కునేందుకు విధంగా కూడా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మహేష్ గౌడ్ చెప్పినటువంటి విషయాలు కూడా చూసాము. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా మహేష్ గౌడ్ కూడా వారు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా తిప్పికొట్టారు. అంటే ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి మరీ తమ పార్టీలోకి లాక్కునేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అయింది కాబట్టి ఏడాది పాలనలో దాదాపు తమ ఫెయిల్యూర్స్ అనేది ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం కావచ్చు, ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ మరొక రోజు ఈ యొక్క బంద్ కూడా పిలుపునిచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.